గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. అంటే ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 124 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 125వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారికి నమస్కరించుకొని, అలానే క్షేత్రపాలకుడైన ప్రసన్నాంజనేయ స్వామికి నమస్కరించుకుంటూ, సమర్థ సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. తంచంద వేగ విషవీర్యమవేక్షతేన దుష్టాన్నదీంచ కల సంయమనావతార కృష్ణ కదంబమతిరుహ్య తతోతి తుంగం ఆస్ఫోట్య గాఢరసనో జ్ఞపతద్విశోధే. దుష్టుల గర్వాన్ని అణచడం కోసం అవతరించిన మహానుభావుడు ఆ శ్రీకృష్ణుడు. ఆ మహాత్ముడు స్పర్శ మాత్రం చేతనే ప్రాణాలను హరింపగల విషకుక్షి అయిన కాళీయుని, అతని విష ప్రభావం నాకు కలుషితమైన జలాలు గల యమునా నదిని పరికించి చూశాడు. మరుక్షణమే ఆ స్వామి నడుం బిగించి ఆ తీరాన్నే ఉన్న ఎత్తైన ఒక కడిమి చెట్టుని ఎక్కాట. ఆ తర్వాత ఆ ప్రభు జబ్బలు చరుస్తూ ఆ విష జలాల్లో దూకాడు. ఎవరు? కృష్ణ భగవానుడు. సప్పక్రత పురుష సారని పాతవేగ సంక్షోభితోరగ విషోచ్ఛసితాంబురాశి పర్యక్లుతో విషకషాయ విభీషణోర్మి ధావన్ ధనుష్యతమనంత బలస్య కింతత్. యమునా నది జలాలని కూడా కాళీయ సర్పం యొక్క విషపూరిత పూత్కారాల ప్రభావం చేత అంతకుముందే కల్లోలై ఉన్నాయి. దాంతోపాటు కొద్దమ సింగంలాగా మిగుల ప్రతాపశాలి అయిన పరమపురుషుడు గుబ్బిలిన దూకటం వల్ల ఆ మడుగులోని జలాలన్నీ కూడాను ఇంకా సంక్షుభితులయ్యాయి. అప్పటికే ఆ కాళీయ సర్పం యొక్క ప్రభావం చేత అల్లకల్లోలై ఉండగా ఇంకా ఈయన దూకటం వల్ల రామకృష్ణ హారతి ఆ మడుగులో జలాలన్నీ కూడా ఇంకా సంక్షుభితాలయ్యాయి. ఆ దెబ్బతో విష కలుషిత భీకర జల తరంగములు చల్లా చెదరైపోయి 100 బారల దూరం వరకు ఎగిచిపడ్డాయి అవి. పరీక్షణ్ మహారాజా తస్య క్రదే విహరతో భుజదండఘార్నా వార్ఘోషమంగవరవారణ విక్రమస్య అశ్రుత్య తత్ స్వసదనాభిభవం నిరీక్ష చక్షుశ్రవా సమసరతత మృష్యమాణ. మదపుటి ఏనుగులాగా మహాబలిశాలి అయిన కృష్ణుడు బలిష్టమైన భుజాలతో ఆ మడుగునందు స్వేచ్ఛగా విహరించుచుండటంతో ఆ బాహుల తాకిడికి ఆ జలములందు పెద్ద శబ్దం వచ్చింది. ఆ మహాధ్వని వినగానే కాళీయ సర్పం ఎవరో తన నివాస స్థానాన్ని ఆక్రమించాడు అని అనుకుని అసహనంతో రెచ్చిపోయి కృష్ణుడి ఎదుటికి వచ్చింది. అది అప్పుడు తం ప్రేక్షణీయ సుకుమార రఘునావదాతం శ్రీవత్స పీతవసనం స్మిత సుందరాస్యం క్రీడంతం అప్రతిభయం కమలోదరాంగ్రీం సందస్య మర్మసు రుషా భుజయా చఛాద. అప్పుడు ఎదురుగుండా ఎవరున్నారు? ఆ కాళీయ సర్పం ముందు చిన్న బాలుడు కనబడ్డాడు. చాలా ముచ్చట గొలుపుతున్నాడు. ఆ బాలకృష్ణుడి యొక్క సుకుమారమైన శరీరం స్వచ్ఛమైన మేఘంలాగా విరాజిల్లుతుంది.
శ్రీవత్సలాంఛనంతో ఉప్పుతుంది. ఆ సుందరుడి యొక్క చిరునవ్వు అందాలని ఒలికిస్తూ ఉన్నది. ఆ దివ్య బాలుడు ఎంతటి శత్రువుడికైనా కూడాను భయపడని రీతిలో ఆ విషజలాల్లో స్వేచ్ఛగా క్రీడిస్తున్నాడు. అప్పుడు కాళీయుడు వెంటనే కోపంతో బుసలు కొడుతూ ఆ బాలుడి యొక్క ఆయువు పట్టులందు కాటు వేసి తన పడగలతో చుట్టి వేసేశాడు ఆయన్ని. కృష్ణార్పణమస్తు. రేపు కొనసాగిద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. అక్కడేమో కాళీయుడు కాటు వేశాడు. ఇక్కడ మన పూజారి గారి సాయికృష్ణుడికి నైవేద్యం పెడుతున్నాడు, హారతిస్తున్నాడు. నిర్గుణమ్మకు స్థితి వేడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మా